స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం: శివాలయాల్లో నంది రెండు కొమ్ముల మధ్యలోంచి శివలింగాన్ని ఎందుకు దర్శిస్తారు? ఏంటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం? శక్తి ఒక్కటే, కనిపించేది రెండు విధాలుగా, ఉదయము రాత్రి, కానీ రోజు ఒక్కటే. మనస్సు ఒక్కటే, చెడు లేక మంచి రెండింటినీ స్వీకరిస్తూ ఉంటుంది. దృశ్యం ఒక్కటే, కళ్ళు రెండు. కన్ను ఒక్కటే, కందురెప్పలు రెండు. ఆలోచన ఒక్కటే, చేద్దామా వద్దా. శివుడు ఒక్కడే, శివా అంటే పార్వతి, శివ అంటే శివుడు. కొమ్ములు రెండు, కానీ నందీశ్వరుడు ఒక్కడే. శివుడి పైన తదేక దీక్షతో 24 గంటలు, వారం రోజులు, సంవత్సర కాలం పాటు, జీవితకాలం పాటు చూచేటటువంటి, మనందరికీ ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి నందీశ్వరుడు సాంబానంద ప్రదాయకుడిగా ఉండే స్వరూపం ఒక్కడే. ఆ రెండు కొమ్ముల మధ్యలో నుంచి మనం శివుడిని చూసే ప్రయత్నం చేస్తున్నాం. రెండు కొమ్ములు బ్రహ్మ విష్ణువు అని పురాణాలు అభివర్ణిస్తాయి. ఈ లోకం సృష్టి స్థితి లయం అనే మూడింటి మధ్యన విహరిస్తున్నది. జన్మించాలి, పెరిగి పెద్దన కావాలి, మరణించాలి, మళ్ళీ జన్మించాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం. ఈ వృత్తంలో రెండు కొమ్ములు బ్రహ్మ విష్ణువు, మధ్యలో నుంచి అంత్యకాలానికి ప్రతీకాత్మకంగా రజకారకుడైన పరమేశ్వరుడిని చూస్తూ ఉండాలి. ఈ రెండు కొమ్ములు కాకుండా ఈ పక్క ఆ పక్క వేరే విధాలుగా మనం శివుడిని చూసినట్లయితే శివుడి కంట మనం పడం. శివుడు నందీశ్వరుడినే చూస్తూ ఉంటాడు. ఆ నందీశ్వరుడు కూడా తదేక ధ్యాసతో శివుడినే దర్శనం చేసుకుంటూ ఉంటాడు. ఆ అనుబంధం మధ్యలో నుంచి కూడా మనం నడవకూడదు. ఏకాగ్రత చెదరకుండా రెండు కొమ్ముల మధ్యలో ఇలా చేతి పెట్టి అందులో ద్వారా చూచినట్లయితే నందీశ్వరుడి వదనార విందాన్ని చూచేటటువంటి పరమేశ్వరుడి దృష్టి ఏ క్షణంలో అర్ధభాగంలోనైనా అలా పైకి కదిలితే మనం చూస్తాం. మన ఇంట్లో మనకు కూడా పెద్దవాళ్ళు మాట చెప్తూ ఉంటారు, పక్క చూపులు చూడకూడదు. పక్క చూపులు, ఈ పక్క ఆ పక్క, వాటిని మన వాళ్ళు దొంగ చూపులు అంటూ ఉంటారు. చూస్తే పై చూపు చూడాలి. పైన చూస్తే పరమేశ్వరుడు ఉంటాడు. పరమేశ్వరుడు ఉంటాడు అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, నందీశ్వరుడి ముఖం వైపుగా ఉండే ఆ చూపు అలా ఏ క్షణమైనా పైకి కదిలితే అక్కడ మనల్ని చూస్తాడు, మనకు కైవల్యం లభిస్తుంది. అందుకోసమే శివాలయంలో ఈశ్వర సన్నిధానంలో నిత్యము ఆ స్వామిని సేవించేటటువంటి సాంబానంద ప్రదాయకుడిని, చండీశ్వరుడిని కూడా తలుచుకుంటూ ఈశ్వర అనుగ్రహం కోరి వృషణములను చేతితో నిమురుతూ, తోకను నిమురుతూ, రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి చూచినట్లుగా రెండు శృంగముల మధ్యలో నుంచి పరమేశ్వర దర్శనం మనం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు మనల్ని తప్పక అనుగ్రహిస్తాడు అనే విశ్వాసం. అయితే ప్రత్యక్షేణానిమిత్యేవా యస్తూపాయో నలభ్యతే. ప్రతివారు ఆ నందీశ్వరుడి కొమ్ములు ఇలా పట్టుకొని అందులో నుంచే చూస్తాను అంటూ బారులు తీరితే శివాలయంలో భక్తుల బారి ఎప్పటికీ తీరదు, అది కొనసాగుతూనే ఉంటుంది. ప్రత్యక్షంగా చూడాలా లేక పరోక్షంగా మనసులో స్వామిని సంకల్పించుకొని దర్శనం చేసుకోవాలా? ఇలా ఆలోచన చేసినప్పుడు శివ దర్శనం ఎప్పుడు కూడా పరోక్ష వ్రతాన్నే మంచిది అని తెలియజేస్తుంది. పరోక్ష ప్రియ ఇవ హి దేవా అనే వేద ప్రమాణాన్ని స్వీకరించి శివాలయానికి వెళ్ళినప్పుడు ఆలయంలో ఎవరికి వారు సాధారణంగా నమస్కరించుకుని వెళ్ళాలి. మనస్సులో అలా చూస్తున్నట్లుగా భావన చేస్తూ వెళితే భావనా మాత్ర ప్రియుడైనటువంటి ఆ భవానీ వల్లభుడు తప్పక అనుగ్రహాన్ని మనకు అందిస్తాడు. అలా చూడాలి. గురుగారు, ఇక మరో సందేహం: ఏకాదశ రుద్రులు అంటే ఎవరు? ఈ రుద్ర స్వరూపాల ప్రత్యేకత ఏంటి? షట్పంచాశత్ దేవతలు, 56 దేవతలతో ఒక యంత్రాన్ని
దేవతా ప్రతిష్ఠ సమయంలో ఋత్విక్కులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ 56 దేవతలలో అష్టభైరవులు ఇంకా అనేకులు ఆ స్థానాలలో సర్వతోభద్ర మండలం అనే పేరు గల ఈ యంత్రంలో ఆహ్వానింపబడగా ఆయా దిక్కులలో వారంతా స్థిరమై కొలువై ఉండి యంత్రాధిష్టాన దైవమైనటువంటి ఆ దైవాన్ని ప్రధాన స్వరూపాన్ని కొలుచుకుంటూ ఉంటారు. ప్రధాన శక్తిని బలోపేతం చేస్తారు అంటుంది తంత్రశాస్త్రం. 56 దేవతలతో ఆలవాలమైన ఈ యంత్రంలో సాధనాక్రమంలో ప్రత్యేకంగా ఏకాదశ రుద్రులు ఈశాన్య దిగ్భాగానికి వల్లీం అని చెబుతారు. 11 గడులతో ఉండే భాగంలో ఈ దేవతలను ఆహ్వానిస్తారు. వారెవరు అంటే విశ్వేశ్వరాయ మొదటి దైవం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికారాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. 11వ నామం. వల్లీషు ఈ సర్వతోభద్ర మంటపంలో ఏకాదశి రుద్రులుగా ఆహ్వానించే ఈ దేవతలు మన సంకల్పాలను బలోపేతం చేస్తారు. దేహంలో నాడీ మండల వ్యవస్థను ఉద్దీపనం చేస్తారు. ఏకాదశి రుద్రుల నామం వింటే గుండె వ్యాధులు రావు, రక్తపోటు రాదు అంటుంది వైదిక ఆరోగ్య విధానం. ఇదంతా తెలిసిన జానపద విజ్ఞానం లౌకికంగా సాధారణంగా ఉండే మన కోసం అంబాజీపేట మండలంలో జగ్గయ్య తోటలో ప్రభల తీర్థం పేరిట శివారాధన చేసేటటువంటి క్రమంలో ఈ 11 రుద్రులను ఆహ్వానించి అక్కడ ప్రభల తీర్థంలో స్వామిని ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటారు. గుంటూరుకి విజయవాడకి మధ్యన ఉండేటటువంటి దివ్యక్షేత్రంలో కోటప్ప కొండ దగ్గర కూడా మనం ఈ ఏకాదశి స్వరూపాన్ని అర్చన విధానాన్ని మరింత విశేషంగా తెలుసుకోవచ్చు. గురుగారు, ఈశ్వర ఆరాధనలో మారేడు దళాలని తప్పనిసరిగా వినియోగించాలా? ఏంటి మారేడు దళాల యొక్క ప్రత్యేకత? మృగశిర నక్షత్ర సమీపానికి మండలానికి మారేడు వృక్షానికి మహదేవుడికి జ్యోతిషపరంగా కూడా సంబంధం ఉంది. మారేడు కాయ గుజ్జు తింటే ఉదర సంబంధిత రోగాలు తొలగిపోతాయి ఆయుర్వేద శాస్త్రం. మాసిక నియమాలతో ఉండేటటువంటి మహిళలకు వచ్చేటటువంటి కడుపు నొప్పి ఇతర వ్యాధులన్నీ కూడా మారేడుకాయ పల్ప్ గుజ్జు తింటే తొలగిపోతాయి ఆయుర్వేద రహస్యం. మారేడు ఆకులను నీటిలో నానబెట్టి ఆ నీటిని సేవిస్తే మాట తడబడడం, నత్తి, జ్ఞాపకశక్తి లేకపోవడం, ఎక్కడో పెట్టాను అనుకోవడం ఇవన్నీ పోతాయి. అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి రావాలి. మారేడు పత్రిని నీటితో తడిపి పరమేశ్వరుడి సన్నిధానంలో ఉంచాలి. నీటితో తడిపినందువలన తడిసిన ఆ మారేడు పత్రి వాసనతో మన మెదడు ఉద్దీపనం చెందుతుంది. జాగ్రత్తతో వ్యగ్రతతో ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకోగలుగుతుంది. మృగశిర నక్షత్ర మండలానికి ఉన్న సంబంధం ఏమిటి అంటే, ఒకానొక ఆటవికుడు అడవికి వెళ్ళాడు. సాయంత్రం అయింది, తిరిగి రాలేడు. క్రూర జంతువుల ఆవాసం అడవి. ఒక చెట్టు కనిపించింది, అధిరోహించాడు. నిద్ర రాకూడదు, ఆ చెట్టుకు ఉండే ఆకులు త్రుంచి నేలపైన వేస్తూ రాత్రంతా కాలం గడిపాడు. ఆ చెట్టు మారేడు చెట్టు. ఆ చెట్టు దిగువన ఒక శిల ఉన్నది, అది ఈశ్వరుడు, అతడు కన్నప్ప. ఈనాడు మనమంతా తలుచుకునే కన్నప్ప కథకు ఈ వృత్తాంతానికి సంబంధం ఉంది. ధర్మవ్యాధుడు అనే పేరు గల కథలు అనేకం చెబుతారు. ఈ క్రమంలో మారేడు చెట్టు 3 రకాలుగా మనకు కనిపిస్తుంది. ఏకబిల్వం, ఒకే ఆకులో 3 విభాగాలు. త్రిదళం, 3 ఆకులు. ఏకాదశ దళం, ఒకే పొడవైన ఆకులో 11 విభాగాలతో 3 రూపాలలో కనిపించే ఒకే జాతికి చెందిన ఈ మారేడుకు సంబంధించిన ఆరోగ్య రహస్యాలు అనేకం ఉన్నాయి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రిజాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 108 నామాలతో శివుడిని పూజించేటటువంటి క్రమంలో 108 శ్లోకాలతో మారేడు పత్రితో పూజించాలి అంటారు. మారేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు అని కూడా అన్నాడు ఒక సినీ కవి. కనుక
ఇంటింటా మారేడు మొక్క పెంచుకుంటే మరింత లాభం, ఆరోగ్యదాయకం, శివానుగ్రహానికి మూల కారణం అవుతుంది. గురువుగారు, పరమశివుడి అష్టమూర్తులు అంటే ఎవరు? ఈ అష్టమూర్తుల ప్రత్యేకతను ఎలా విశ్లేషించుకోవాలి? అష్టమూర్తులు ఈ ప్రపంచానికి దిక్కులు 8. సూర్యుడు, చంద్రుడు, జీవుడు కనిపించే స్వరూపాలు అవుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు కాలాన్ని సూచించేటటువంటి కోణాలు. జీవుడు ఈ దేహంలో ఉండేటటువంటి పరమాత్మ శక్తికి ప్రతీక. కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అని అష్టమూర్తులకు ఉండేటటువంటి సిద్ధాంత రూపం, వైదికపరమైన రూపం. పంచభూతములు పృథివీ యాపస్తేజో వాయురాకాశాత్, భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం, ఈ 5. సూర్యుడు, చంద్రుడు, జీవుడు ఈ 3 కలిసి అష్టమూర్తులు అని పేరు. ఈ అష్టమూర్తులలో ఒకానొక మూర్తి అయినటువంటి నీటిని పూజించే క్రమంలోనే మనమంతా కూడా నదులకు పుష్కరాలు అన్న పేరిట అష్టమూర్తులలో ఒక మూర్తి అయినటువంటి శివస్వరూపాన్ని నీటిలో గుర్తించి ఆ నీటితో శివాభిషేకం నిర్వహిస్తూ ఉంటాం. కనుక మనలో ఉండేటటువంటి జీవుడు, ఈ పాంచభౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి జీవశక్తి, సూర్య చంద్రులలో ఉన్నటువంటి జీవశక్తి అంతా ఒకటే అనే జ్ఞానం మనకు అందించేటటువంటి పరమతత్వం శివతత్వం. కనుకనే అష్టమూర్తులు అన్న పేరిట పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు ఈ 8 ఒక ఘాటన ప్రత్యేకంగా సూచించింది తంత్ర విజ్ఞానం. పరమేశ్వరుడి ఉనికిని ఎక్కడ గుర్తించగలుగుతాం అంటే ఎక్కడ గుర్తించలేం. అంతటా కూడా ఒక రాయి శివుడు, ప్రవహించే నీరు శివుడు, వీచే గాలి శివుడు, గాలి మోపే ఈ భూమి శివస్వరూపం. గుండ్రంగా ఉంది కాబట్టి శివుడు. చంద్రుడు ఈ భూమి చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి ఆ శివుడు చంద్ర అలంకరణతో కూడుకున్న జటాజూట స్వరూపం, అభిషేక ప్రియుడు శివుడు. దొరికే పత్రి స్వామికి ప్రీతి. ఇలా ఏ రకంగా చూసినా కూడా మనం చేసే ప్రతి సేవ అష్టమూర్త్యాత్మకంగానే. కనుక ఈశ్వరుడిని సదాశివుడిగా అష్టమూర్త్యాత్మకంగా మనం అర్చించాలి. మనలో ఉండే జీవుడు ఈశ్వరుడు. నా రుద్రో రుద్రమర్చయేదు, ముందుగా నేను శివుడిని అని గుర్తించాలి. అలాగే భూమికి ప్రతీకగా శివలింగం, నీరు, పత్రి చేసేవన్నీ కూడా పాంచభౌతిక ప్రపంచములు. సూర్య చంద్ర సంబంధంగా అష్టమూర్త్యాత్మకంగా శివుడిని పూజించాలి. అష్టమూర్తులు ఎవరు అంటే మట్టుకు పంచభూతములు ప్లస్ సూర్యుడు ప్లస్ చంద్రుడు ప్లస్ జీవుడు, ఈ 8 కలుపుకొని అష్టమూర్తులు అంటుంది తంత్రశాస్త్రం. గురుగారు, ఇక మరో సందేహం. షష్ఠి పూర్తి ఉత్సవం ఎందుకు జరుపుకోవాలి? ఆయుష్ వృద్ధికి ఈ ఉత్సవం ఉపకరిస్తుందా? తప్పకుండా. ఏదైనా ఆరంభం అంతం అనే రెండింటి మధ్య నిర్వహింపబడేటటువంటి వ్యవస్థ. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ఒక వ్యక్తి నిర్ణీత కాల ప్రమాణం, ఆయుర్దాయ కాలం 120 సంవత్సరాలు. ఈ క్రమాన్ని వింశోత్తరీ దశాక్రమం అంటుంది జ్యోతిష శాస్త్రం. యోగిని దశా విధానం, వింశోత్తరీ దశా విధానం, ఈ విధమైన గణన విధానాలు 32 జ్యోతిషంలో ఉన్నాయి. వీటిలో మానవ ఆయుర్దాయం 120 సంవత్సరాలు. కృతయుగం కాలానికి 300 సంవత్సరాలు, త్రేతాయుగం కాలానికి 240, ద్వాపర యుగానికి 180 కాగా నేటి కలియుగానికి మానవ ఆయుర్దాయ ప్రమాణం 120 సంవత్సరాలు. 120 ఇయర్స్ అని ఆంగ్లంలో చెప్పుకుంటే అందులో సగభాగం 60 సంవత్సరాలు పూర్తి కాగానే ఈ జీవన చక్రం సరిగా టాపల్ గ్యాంగ్ మధ్య భాగానికి చేరుకుంటుంది. ప్రారంభం, డెవలప్మెంట్, బూమరాంగ్ అండ్ డిక్లైన్ అని ఆర్థిక శాస్త్రంలో వ్యాపార చక్రం ఇలా 4 కోణాలతో వర్ణిస్తారు. 180 డిగ్రీలకు 60 సంవత్సర కాలానికి చేరుకోగానే ఇక వృద్ధావస్థ ఆరంభం అవుతుంది. 60 సంవత్సరాల జీవితకాలం నేను, నాది, నా కుటుంబము, నా గృహం, నా సంపాదన, నా వృద్ధి అంటూ చేసిన ఆలోచనలు కట్టిపెట్టి
ఇక నుంచి పర అన్న ఆలోచన పెంచుకోవాలి, పరధ్యాస కావాలి, పరమాత్మ పైన ధ్యాస కావాలి, ఈ ధ్యాస కాదిక ఆధ్యాస కావాలి అనే ఆలోచనకు అంకురారోపణ చేసే నిమిత్తమై షష్ఠి పూర్తి 60 సంవత్సరాల ఈ శాంతి ప్రక్రియను ఏర్పాటు చేసుకుని 60 సంవత్సరాల దేవతల పేర్లు, 12 నెలల పేర్లు, పక్షముల పేర్లు, తిథుల పేర్లు, వారాల పేర్లు అన్నింటినీ కూడా ఆయా దేవతలతో ఆహ్వానించి ఉగ్ర రథశాంతి, భీమ రథశాంతి, సహస్రచంద్ర దర్శనం ఇలాంటి పేర్లతో 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 82 సంవత్సరాలు ఈ విధంగా శాంతి ప్రక్రియలతో కొన్ని ధర్మాలను ఆచరించాలి. ఉగ్ర రథశాంతి, భీమ రథశాంతి ప్రధానమైన నామాలు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వీటికి పాటిస్తూ ఉంటారు. 60 సంవత్సరాల ఈ షష్ఠిపూర్తి ఉత్సవంలో నిజానికి చెయ్యవలసింది దానం. దేహాన్ని దానంగా ఇవ్వాలి, కుదరదు కనుక దేహంతో సమానమైన బరువు గల ఇతర వస్తువులను తులాదానం పేరిట త్రాసులో ఉంచి తూచి అందరికీ పంచిపెట్టాలి. ఇక పైన నాది అనే ఆలోచన ఏదీ లేకుండా ఉండే నిమిత్తమై సమస్తాన్ని త్యాగం ఇవ్వాలి. అవభృతం స్నానం చేసి అంతా వదిలించుకోవాలి. ఈనాటి కాలంలో షష్ఠి పూర్తి అనగానే మళ్ళీ పెళ్ళి అనే మాదిరిగా ఇల్లాలని భర్తను కూర్చుండబెట్టి తాళి కూడా కట్టించడం, తలంబ్రాలు పోయించడం, పునః మళ్ళీ జీవితం ఆరంభం చేయండి అంటూ వేళాకోళాలు ఆడుతూ చేయడం, ఇవన్నీ కూడా నిజమైనటువంటి షష్ఠిమూర్తి ప్రక్రియలో లేవు. షష్ఠిపూర్తి ప్రక్రియ మొక్కలు నాటాలి, దేహాన్ని త్యాగం చేసే నిమిత్తమై, దానం చేసే నిమిత్తమై అంతకు సమానమైన బరువు గల విలువైన వస్తువులను దానం ఇవ్వాలి. తులా పురుష దాన విధి ఇది ప్రధానమైనటువంటి నియమం. షష్ఠిపూర్తి ఉత్సవంలో పాటించవలసిన విధ్యుక్తమైనటువంటి ధర్మం, శాస్త్రబద్ధమైన ధర్మం. ఇది పాటిస్తే రోగాల బారిన పడకుండా స్వార్థం, అసూయ, కక్షలు, కార్పణ్యాలు అనేవి విడిచిపెట్టిన కారణం చేత ఆనందం మనకు లభిస్తుంది. ఆనందం లేదు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లేవు, ఆనందం ఉంటుంది. ఇక మరో సందేహం, ధర్మో రక్షతి రక్షిత అంటారు కదా, దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అహింసా పరమో ధర్మ అనే శ్లోకంలో చివరి పాదం ఇది. ధర్మం కోసం చేసేటటువంటి హింస కూడా ధర్మబద్ధమే అంటూ 2వ పాదం పూర్తి అవుతుంది. ధర్మం చేయడం ఎలా? ధర్మము దానము 2 వేరే అంశాలు అవుతున్నాయి. దానం పుణ్యం కోరి చేసేది, ధర్మం మన కోసం మనం విధిగా ఆచరించేది. విధితో కూడుకున్నది కాబట్టే దీనిని విధ్యుక్తము అన్నారు. ఇది ధర్మము అవుతుంది. కాలానికి ఆహారం స్వీకరించాలి. శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్. ఒక గౌతమ స్మృతిలోనే ఒక ధర్మశాస్త్ర శ్లోకం. 100 మందినైనా విడిచిపెట్టి ఆహారం స్వీకరించాలి, 1000 మందినైనా విడిచిపెట్టి సమయానికి స్నానం చేయాలి. అంటే అర్థం 100 మంది భోజనాన్ని నేను ఒక్కడనే తింటాను అని కాదు. నాకు తోచినంత, నా శరీరానికి అవసరమైనంత మేరకు మాత్రమే ఏది ఉన్నదో అది ఇతరులకు అందించాలి. ధర్మం దశక లక్షణం అని యాజ్ఞవల్క్య స్మృతి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు మరిొక ధర్మం. కాశీలో మరణిస్తే మనకు ముక్తి లభిస్తుంది, శివపురాణ వాక్యం ధర్మం. కానీ ఇంటిలో కూతురు సన్నిధానంలో, కొడుకు సన్నిధానంలో దేహాన్ని విడిచిపెడితే కూడా కాశీలో దేహాన్ని విడిచిపెట్టినంత పుణ్యం లభిస్తుంది. గౌతమ స్మృతి, ధర్మశాస్త్రం. ధర్మో రక్షతి రక్షిత అన్న ఈ వాక్యాన్ని అనుసరించి ఎన్నో వాక్యాలను ఈనాటి కాలంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. వృక్షో రక్షతి రక్షిత అందులో ఒకటి. ఓ మొక్క నాటండి, ఆ మొక్క మిమ్మల్ని రక్షిస్తుంది. 10 మందికి సహాయం చేయండి, ఆ సహాయం చేసినందువల్ల కలిగే పుణ్యం మిమ్మల్ని రక్షిస్తుంది. వనే రణే పర్వత మస్తకాగ్రే రక్షంతి పుణ్యాని పురాకృతాని. ఇది ధర్మశాస్త్రం. ధర్మాన్ని మనం ఆచరించాలి. ఆశ్రమంలో జింక దూరింది. ఆ జింకను వేటాడుతూ ఒక వ్యక్తి వచ్చాడు. జింక ఏది అన్నాడు. లోన ఉంది అన్నామా పట్టుకుపోతాడు. ప్రాణిహింస పాపం తెస్తుంది. చూడలేదు అందామా అసత్యం ఆడిన పాపం వస్తుంది.
తెలివైన వ్యక్తి చూచే కంటికి చెప్పే శక్తి లేదు అన్నాడు. చెబుతున్నావు కదా అంటే చెప్పే నోటికి చూచే శక్తి లేదు కదా అన్నాడు. అయోమయంతో ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ప్రాణిహింస కలగలేదు, అసత్యం ఆడిన దోషము రాలేదు. ఇది ధర్మం. ధర్మాచరణ ఇలా సూక్ష్మంగా ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు అవసరం లేకపోతే నాకు తెలవదు అని చెప్పడం ఉత్తమమైన ధర్మం. అది కూడా వ్యంగ్యమైన కంఠధ్వని లేకుండా నాకు తెలియదు, నేను చూడలేదు, ఎంత మంచి మార్గమో కదా. కనుక ధర్మో రక్షతి రక్షిత అంటే సమయానుకూలతతో, సద్యస్ఫురణతో, సవ్య శక్తితో ధర్మాన్ని అనుసరించే విధంగా వ్యవహరించడం. ఇలాంటి ఆలోచనలు నిరంతరం ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంటేనే కలుగుతాయి. ఇది ధర్మాచరణ వల్ల కలిగే ప్రయోజనం. ధర్మో రక్షతి రక్షిత అంటే ఇంత అర్థం. గురుగారు, వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి అని అంటారు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? ఒక వ్రతం సంకల్పం చేశాం, ఆ సంకల్పానికి అనుకూలంగా విఘాతం ఏర్పడింది. ఆ వ్రతాచరణ వల్ల కలిగే ప్రయోజనం కలగడం లేదు. అందువల్ల మనలో కోపం, అసహనం పెరుగుతాయి. ఏ విధంగానైనా ఆ వ్రతాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. పూర్వకాలంలో రాజులు 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి లభిస్తుంది. 99 వ్రతాలు పూర్తి చేసి 100వ వ్రతం ఆచరణకే సిద్ధం కాగా ఇంద్రుడు ఆ తపస్సుకు, ఆ యజ్ఞానికి విఘాతం కలిగించడం, వ్రతభంగం కావడం. ఇలాంటి సమయంలో ఈ సామెత ఏర్పడింది. ఆ వ్రతభంగం అయినప్పటికీ ధర్మాచరణ కారణంగా మనం ధర్మ మార్గంలో ఉన్నవారమే అయితే వ్రతాచరణ విడిచిపెట్టండి, అందువల్ల కలిగే ప్రయోజనం మీకు సిద్ధిస్తుంది, వ్రతం చెడ్డ ఫలితం లభిస్తుంది అనేటటువంటి వారు. పూర్వం ఏకాదశి వ్రతం, ఆ సందర్భంగా ఉపవాస వ్రతం పాటించాలి. ఉపవాసం చేస్తున్నాడా మహారాజు, భంగం వాటిల్లే విధంగా సందర్భం ఏర్పడింది. దుర్వాస మహర్షి విచ్చేశాడు. ద్వాదశి పార్వణం భోజనం కోసం స్నానం చేసి వస్తాను అని వెళ్ళాడు. ఈ రాజు ఇలాగే ఉన్నాడు. ఆ గురువుగారు దుర్వాస మహర్షి రావడం లేదు. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలి, వ్రతం చెడిపోయే ప్రమాదం ఏర్పడింది. గ్లాసు నీటిలో కాసింత తులసి దళం ఒకటి వేసి ఆ నీరు త్రాగితే ద్వాదశి పార్వణం పూర్తి చేసే ప్రయోజనం చేకూరుతుంది, వ్రతం చెడలేదు అన్న సంతృప్తి కలుగుతుంది. ఉపవాసం చెయ్యాలి, శరీరం సహకరించదు. అలాంటప్పుడు పెసరపప్పు వేసిన అన్నం వడ్డీ వాడిచింది వార్చనటువంటిది తినండి. నువ్వులు బెల్లం దంచి కట్టిన ఉండలు స్వీకరించండి, పళ్ళు పాలు స్వీకరించండి, ఆహారాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకోండి, దైవనామస్మరణ చేయండి. వ్రతం చెడలేదు కానీ కాస్త లోపం, కానీ ఫలితం దక్కుతుంది. అది ఈ సామెతలో ఉండే ఆంతర్యం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.